మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్బీఐ పక్కన వీధి చెన్నయ్య వీధి నందు హుస్సేన్ వారి కుటుంబ సభ్యులు మరియు అనుచర వర్గం మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరబోతున్నారు. కావున మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరారు. చాపాడు మండలం రఘురామరెడ్డికి, కాజీపేట మండలం మీకు ఇది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇది నా సొంత మండలం అని మీరు దృష్టిలో పెట్టుకుంటే దీనికి దత్తత తీసుకున్నట్లే. ఎందుకంటే మా మండలంలో భవిష్యత్తు ప్రజలు అన్ని మండలాలకి ప్రజలు కట్టే వాళ్ళు మా మండల ప్రజలు చాలా సౌమ్యులు, ఎక్కువ దురాశ పనులు కాదు. మన మండల మోస్తులు అందరూ చాలా చాలా పేదవాళ్ళు. ఏమి పాపం వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. చాలా ఇప్పుడు చూస్తే ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ చూసినా చాలా పేద ఉంది. ఆ డీకే ఇంకోటి చెప్తున్న ఇంకోటి మీకు చెప్పేది మర్చిపోయినా, ఈ మండలంలో డీకేటి భూములు ఎంతో మంది ఆక్రమించారు. మండలం టోటల్ గా ఒక్కొక్కరు 150 ఎకరాలు 200 ఎకరాలు ఆక్రమించారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన మందే ఖచ్చితంగా అటువంటి భూములని క్యాన్సిల్ చేపించి ఎవరికి భూములు లేవో వాళ్ళకందరికీ కూడా భూములు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఊరు చీకటివారిపల్లె, భోగాదిపల్లె అంటే ఎక్కడనో వెనుకబడిపోయిన ఊరుగా ఉండేది. ఈ ఊర్లో ఒకసారి చనిపోయినారు. ఆ రోజు నేను కారులో వస్తే అసలు కారులో వచ్చేది కాలే. ఇక్కడికి అలా వర్షం పడింది. నేను అనుకున్న చాలా బాధలు వేసింది నాకు. చాలా అంత బాధపడలే. ఏంది ఇంత అద్భుతంగా ఉంది ఈ ఊరిని. మన ప్రభుత్వంలో 2014-19లో ఈ ఊరికి రోడ్డు వేయించాలని చెప్పి సుమారు 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఆ రోజు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచాను. పిలిచినప్పుడు టెండర్ వర్క్ స్టార్ట్ చేసేప్పటికల్లా ప్రభుత్వం మారిపోయింది. ఎందుకంటే ఆ కాంట్రాక్టరు ఆ టెండర్ తక్కువ రేటుకి వేసిండు. ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయలే. నేను ఫోన్ చేసి అడిగినా, ఏమయ్యా ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదని. సార్ మీరు తక్కువ రేట్ వేసాను, తొందరలో స్టార్ట్ చేస్తానని చెప్పారు. అదే రకంగా గవర్నమెంట్ మారిపోయింది. వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా కూడా ఏం చేయాలి, ఆ టెండర్ను ముందు పంపించి ఊరు అభివృద్ధి చేయించాలి, రోడ్డు వేయించాలి. బాధ్యత శాసనసభ్యులకు ఉండాలా లేదా? అది వదిలేసి చాలా దారుణం. మేము ఆ రోజు చనిపోయిన వస్తుంటే నాకే బాధ వేసింది. ఒకరైతే యూట్యూబ్లో పెట్టారు, ట్రాక్టర్ ఇతర మనుషులు లాక్కొని పోతాను అంటే ఎంత దారుణం.